మీకు చాలా చక్కగా నాలెడ్జ్ ఉంది. ఎందుకంటే ఒక 20 సంవత్సరాల క్రైస్తవులో ఉండి మీరు వచ్చారు కాబట్టి అందులో ఉన్నటువంటి విషయాలన్నీ మీకు తెలుసు, బాధలన్నీ మీకు తెలుసు. మీకు మారిపోవడం కారణం ఏమొచ్చింది? అప్పుడు మీరు క్రైస్తవులకు వెళ్ళిన కారణాలు ఏంటి? అప్పుడా అదైతే నా పెద్ద పాప ఆరోగ్యం బాగాలేదు, ఆరోగ్యం చనిపోయి ఇది అది చేశారు. అయితే మరిన్నో బతకలేదు, చనిపోయాడు. అయినప్పుడు కూడా బాధ కోపాలు లేవు. వాళ్ళు ఏం ప్రార్థన చేశారు, ఏమన్నారంటే నీ కూతురు తిరిగి వచ్చేస్తాయి, పర్వాలేదు, మరి బాధపడకండి, అది యేసు ప్రభు తీసుకెళ్ళిపోయాడు, తిరిగి వచ్చేస్తారు అన్నారు. మరి నాకైతే ఆ రోజు నేను క్రైస్ట్ అయినా సరే ఈ మాట ఎందుకు మాట్లాడుతున్నారు నాకైతే అర్థం కావడం లేదు. నీ కూతురు చనిపోయిన తర్వాత ఎక్కడికో వెళ్ళిపోదాం, మరి వాళ్ళు చనిపోయిన వాళ్ళు మనం ఆలోచించకూడదు, చనిపోతున్నాం ఎవరికైనా సరే అట్లాగే చెప్పేసి వదిలేసి బాగుపోయాను. మళ్ళీ బతికితాయి నీ కూతురు ఇవన్నీ అంతే కదా, దేవుడి దగ్గరికి వెళ్ళిపోయింది, ఎవరు చూసినా. మొన్న ఏమైనా హైదరాబాద్ లో ఏమైంది, 4 రోజులు ఉంచేసి ఏమైనా వేసుకొని లేపేశాడు. ఉడ్డుది కానీ వీళ్ళు ఏమంటానంటే, నేను అప్పుడు అంటుంటా ఏంటంటే భగత్ సింగ్, అల్లూరి సీతారామరాజు ఎంత చంపిన వాళ్ళు వీళ్ళే, బ్రిటిష్ వాళ్ళు సంబంధించిన వాళ్ళు వీళ్ళే. మనం ఎందుకు వెళ్ళిపోతున్నాం? అప్పుడు చెప్పాం కదా, వాళ్ళు ఏమైనా ఆరోగ్యం తగ్గిందా, ఏదేమైనా వాళ్ళకి మరణం ఏమైనా ఉండదా, ఏమైనా చూశారా, వాళ్ళు తల్లిదండ్రులు ఏమైనా చనిపోయారు, వాళ్ళు తిరిగి వచ్చారా, మీరేమైనా వెళ్తే స్వర్గానికి వెళ్ళేటట్టు ఏమైనా అదే పరలోకం వెళ్ళేటట్టు ఆధారాలు ఏమైనా ఉన్నాయా? ఆధారాలను చూపించండి. మరి నువ్వు ఇట్లాంటివి ఎందుకు వెళ్తున్నావు? ప్రభుత్వం ఏమైనా కాలనీలు ఇవ్వడం లేదా? మన గిరిజనులకు వదిలిస్తున్నారా? మనం చదివితే ఉద్యోగం వస్తాయి, అన్నింటికి మనకి ఏం తక్కువ కదా. మనం మనం ఎస్టీగా వదిలేసి బీసీసీకి వెళ్ళడానికి ఎందుకు ప్రయత్నం చేస్తున్నాం? పొరపాటున అది ఏమైనా అది అమలైపోతే మన పరిస్థితి అయిపోతే ఏమిటి? ఎప్పటికీ 12 రాష్ట్రానికి వచ్చింది, మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మాత్రము ఇది లేదు. ఒకవేళ అది అమలు జరిగితే కారణం ఏమైనట్టు? మన బ్రతుకులు ఏం కావాలి? అంతే కదా. మనకేమో ధర్మ చేస్తున్నాం, ఏమని ధర్మ చేస్తాం? మాకు ఎస్టీ కావాలి, ఎస్టీ రిజర్వేషన్ కావాలని ధర్మ చేస్తున్నాం. మనం తప్పించుకుని వెళ్ళిపోతున్నామే, అది మీరు గుర్తిస్తున్నారా? గుర్తించడం లేదు. ఇదే నేను మాట్లాడతాను, కానీ ఇదే నేను ఎక్కువ తెలుగుగా మాట్లాడను. అన్ని సవర భాషలే మాట్లాడు, వాళ్ళకి అర్థం కావాలి కదా. వాళ్ళ లాంగ్వేజ్ మీరే చెప్పాలి. నేను ఇంత సవర భాషలో ఎక్కువ మాట్లాడుతున్నాను. మరి నేను సవర భాష కనుక తెలుగు కూడా పెద్దగానే ఎన్నో నేను మీతో కలిసి ఉన్నప్పుడే ఏదో కనిపించి అయిపోతున్నాను, ఏదో ఒకటి చెప్పేస్తుంటాను. ఓ మతం మారినోడా కూడా మార్చుకో, అంత జెండాలు అంటే మతం మారినోడు కులం మార్చుకో, తల్లిని మార్చుకున్నట్టు. మతం మారితే తల్లిని మార్చుకున్నట్టు, తల్లి కూడా మార్చుకున్నాం కనుక ఈ అక్షరం ఇది అనమాట, ఇది చెయ్యండి. మరి ఉద్యోగం వస్తే నేను ఎస్టీ వాడిని, నేను గిరిజనుడిని, మరి ఎలా గిరిజనుడు అవుతాడు? అంతే కదా. అదే అన్నమాట, ఎలా గిరిజనుడు మారిపోయిన తర్వాత గిరిజనుడు వదిలేవారు. ఇప్పుడు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో క్రైస్తవులుగా మారిపోయి వాళ్ళు ఏమైనా కంప్లైంట్ వేస్తే ఉద్యోగం ఊడిపోద్ది, దెబ్బ ఊడిపోద్ది. అదే ఇప్పుడు నేను అదే కూడా ఆ విషయంలో గుర్తు చేస్తాను. అక్కడ పోలీసు ఆర్మీ కూడా సస్పెండ్ అయిపోయింది అనేది నాకు తెలుసు. ఈ తర్వాత మనం గుంటూరులో కూడా పాస్టర్లు కూడా పెట్టుకుని వాళ్ళు కూడా కోర్టులో ఓడిపోయినటువంటి విశేషాలు అన్నీ ఉన్నాయి. అంత ఓడిపోకుని వస్తున్నామే. ఇప్పుడు మీరు ఒకటి గమనించాలా, ఇప్పుడు మీ జాతీయులందరిలో కూడా వాళ్ళు క్రైస్తవులుగా మారి ఉద్యోగాలు సంపాదించినప్పుడు అది ఎవరికి దెబ్బ అవుతుంది? నిజాయితీగా ఉన్నటువంటి మిమ్మల్ని మీకే కదా దెబ్బ అవుతుంది. అంతే కదండి. నిజాయితీగా ఒక మతాన్ని, ఒక ధర్మాన్ని నమ్ముకునేటువంటి వాళ్ళు మీకే ఇబ్బంది అవుతుంది. వాడు మతం మారిపోయిన బీసీ వాడు ఉద్యోగం సంపాదించుకున్నట్టు ఏర్పడేది. అంతే కదా. వాడు బీసీగా మారిపోవాలి, బీసీగా మారిపోయినట్టుకి మన ఎస్సీ ఎస్టీ ఉద్యోగం వాడికి వస్తుంది. అది రాని కూడా చేయవలసిన బాధ్యత ఎవరిది? మనం ఎవరైతే నిజాయితీగా బతుకుతున్నామో ఎస్సీ ఎస్టీగా మనదే బాధ్యత. మనమే ఒక 10 మంది 20 మంది కలిపి వీటికి క్రైస్తవులుగా మారిపోయిన తర్వాత కూడా ఈ ఉద్యోగం ఉంది కాబట్టి ఈ ఉద్యోగాన్ని పీకే విధంగా మనం ప్రయత్నాలు చేయాలి, మనమే కంప్లైంట్ ఇవ్వాలి. మా ధర్మాన్ని మాకు మా సర్టిఫికేట్ని వాడుకుని ఇటు ఉద్యోగం సంపాదించి ఇటు క్రైస్తవులకు సెలామణి అవుతూ ఇటు మా ఎస్సీ ఎస్టీ అని చెప్పుకుంటున్నాడు, న్యాయం చేయండి అని చెప్పి మనం కంప్లైంట్ ఇవ్వచ్చు. ఆ విధంగా మీరే ఇచ్చారనుకోండి చాలా బలంగా ఉంటుంది. నేను దానికోసం కూడా ఆలోచిస్తూ ఉన్నాం. ఒక మాట ఏమన్నానంటే, లేదు ఎస్టీ అయినా గిరిజనులు మాత్రము ఏదో ఒకటి ఉంది, మనం ఒకటి ఉండవచ్చు అని చట్టం ఉంది అని కూడా తెలిసి ఉన్నప్పుడు ఆ చట్టం పెద్దది కాదు కదా, దేవుడు పెద్ద, యేసు ప్రభువు పెద్ద, మరి ఈ చట్టంతో ఎందుకు వేలాడుతున్నారు? అంతే కదా. అవును, అదే చట్టంతో పని లేదు, దేవుడు ముఖ్యం.
వాళ్ళు బీసీసీగా వెళ్ళిపోతామని భయం అయితే ఇక్కడ అబద్ధాలు చెప్పడము కన్నా మరి ఇక్కడ అబద్ధం చెప్పుకొని తిరుగుతున్నారు కదా. నిన్న ఒకటి ఇంటింటికి రాశాను నేను. మీరు క్రైస్తవ అధికారులు వచ్చారు, నాకు తెలుసు క్రైస్తవులు ఏ సర్వేకి వచ్చారా, సర్వేకి వచ్చారు. ఏ ఇంటికి సర్వేరు నేనే ప్రారంభించాను. పుత్తూరు నుండి ప్రారంభిస్తే ఫస్ట్ క్రైస్తవ ఇంట్లో ఉన్నాయిలే. క్రైస్తవ ఇంట్లో అమ్మ మీరు క్రైస్తవులు అన్నారు పాపం వాళ్ళకి పూర్తిగా క్రైస్తవులము రాసేసాను కూడా. రాసేసాం క్రైస్తవ అన్ని నింపేసాము, అన్ని బాగానే ఉందమ్మా. అమ్మ ఏమైనా ఇబ్బందులు లేవా అంటే ఇబ్బందులు లేవు, క్రైస్తవ రాసేయండి అన్నారు. ఆవిడ తెలియక పాపం తెలియదు కానీ రాసేసాం. పక్క ఇంటికి వెళ్ళినప్పుడు మేమేందు అన్నారు. మీ అమ్మ మీరు తెలుసు కదా, నేను ఉన్నాం కదా, మీరు క్రైస్తవులు ఎలాగెందుకు రాస్తాం చెప్పు. వాళ్ళకి క్రైస్తవుగా రాశారు, మీరు ఎందుకు క్రైస్తవు రాయిపోవడం కారణం అనేసి అడిగితే, లేదు మేము ఉద్యోగం దొరికిపోతున్నాం, ఉద్యోగం నుంచి ఉన్నాం కనుక మేము క్రైస్తవుకు చెప్పలేము, మేము ఎందుకు కానీ చెప్తున్నాం అన్నారు. ఈడేమో కోపం అయిపోయారా, యేసు ప్రభు ఎలాగ అబద్ధాలు చెప్పేస్తున్నారు, మేమేమో క్రైస్తవుగా రప్పించుకున్నాం. రాసేవాడా ఉద్యోగస్తుడా, సర్వేకి వచ్చిన ఆయన మంచిగా అడిగాడు. అయితే అలాగన్న తర్వాత మరి నీళ్ళు దెబ్బలాడుకుంటున్నారు. మళ్ళీ అది డిలెక్ట్ చేసేసి మళ్ళీ ఎందుకు రాసుకున్నాం, అంతా ఎందుకు రాసుకున్నాం ఇక నా ఏరియా అంతా. అదే ఆ తర్వాత నేను ఒక వీధి అయితే కలెక్టర్ దగ్గర రాశారు. నాకు నా కుమారు, అతను నా పేరు కుమార్ కదా, కుమార్ ఇంటింటికి వచ్చి సర్వే చేస్తున్నారు, 3-4 తిరిగి వచ్చి. ప్రభుత్వం లేదు, అది కాదు, నేను ఎవరికైనా పిలుస్తారు అంటే వాళ్ళు ఊరంతా క్రైస్తవు రాసుకున్నారనండి. క్రైస్తవు రాసుకున్నారంటే కొద్దిగా నాగేశ్ అని ఒక తెలివి గలవాడు తమ్ముడు అవుతాను. అలా కుమారు ఎట్లా ఇంటింటికి తిరిగి కుటుంబ సర్వీస్ చేసుకుంటున్నాడు, క్రైస్తవుడు ఎందుకు అనుకుని అడుగుతున్నారు సార్ అని అంటే, అక్కడి నుంచి ఏమన్నారు, ఫోన్ వచ్చింది కాల, అవరే మీరు ఎందుకు రాసుకుంటారా, క్రైస్తవు రాసి మీరు పోతారా అని వస్తుంటారేమో. తెల్లారు అందరికి వచ్చేసారు, నాయన రాత్రి మీరు రాశారు, అందరు క్రైస్తవుగా రాశారు, మాకు ఎందుకు రాసేయండి అని. నేను పంపించాను, ఇప్పుడు పంపించాను, మేము కలెక్టర్ దృష్టిలో వెళ్ళిపోయింది అది బుక్ సరిపోయినా అన్నాను. నేను నా దగ్గర ఉండి అలా చెప్పేశాను. అయితే వాళ్ళు బాధపడ్డారు. నేను పంపించాను కలెక్టర్కి, నిన్నే చెప్పేసి బాబు, తర్వాత రాత్రి పంపించాను అంటే, అది కాదు, నమస్కారం చేస్తాం, మాకు ఎందుకు రాయాలట, మాకు ఏమి దొరకదట, క్రైస్తవు రాసుకుంటే మా పిల్లలు 12,000 కట్టాలట ఫీజు ఈ స్కూలు. మరి అన్ని భయపడితే ఎందుకు మీరు, అన్ని భయపడితే క్రైస్తవు మానేవాళ్ళు కదా అనేసి